ఏలూరు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైందని రిటర్నింగ్ అధికారి ముక్కంటి, జిల్లా మీడియా సమన్వయకర్త డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. ఏలూరులోని కోటదెబ్బ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని రిటర్నింగ్ అధికారి, డిపిఓ, కమిషనర్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద ఉద్యోగులు తమ ఓటు హక్కు సజావుగా ఉపయోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. పోలింగ్ సజావుగా జరగడానికి ప్రత్యేక కౌంటర్లు, టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేశారని, అలాగే హెల్ప్ డెస్క్లు, త్రాగునీరు, మినీ వైద్య శిబిరాలు, చలవ పందిళ్లు ఏర్పాటు చేశారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న ఉద్యోగులకు సమాచారం అందించడానికి, సహకరించడానికి పోలింగ్ కేంద్రాల వద్ద లైజన్ అధికారులను ఏర్పాటు చేశారని అన్నారు. డిప్యూటీ తహసీల్దార్ ఎల్ విద్యాసాగర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆదేశాల ప్రకారం మొన్న 2 రోజుల పాటు మనం పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమాన్ని నిర్వహించాము. అదేవిధంగా అనేక విజ్ఞప్తుల మేరకు మరొక 2 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ వేసుకునే అవకాశాలని విధుల్లో ఉన్నటువంటి పోలింగ్ విధుల్లో ఉన్నటువంటి సిబ్బందికి, అధికారులకి కేటాయించడం జరిగింది. దాన్ని ఆసరా చేసుకొని ఈరోజు మళ్ళీ రేపు 2 రోజులు కూడా మనకి ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ చేసిన కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా దీంట్లో మార్పు ఏంటంటే ఆల్రెడీ ఫామ్ 12 ద్వారా ఈ జిల్లాలో ఇతర కాన్స్టిట్యున్సీలు ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు కూడా మా దగ్గర ఉన్నవి ఇస్తున్నాము. ఒకవేళ ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ యొక్క నియోజకవర్గాలకు వెళ్ళి వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు. ఒకరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మంచి అవకాశం కల్పించింది. ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు 3వ రోజు కూడా ఉద్యోగస్తులందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ విధానం వినియోగించుకోవాలని చెప్పి జిల్లాలో ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా గవర్నమెంట్ కాలేజ్, జూనియర్ కాలేజ్లోని రిటర్నింగ్ ఆఫీసర్ ముక్కంటి గారి ఆధ్వర్యంలో ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్లో ఉద్యోగస్తులు సజావుగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేయడం, అలాగే ఇతర జిల్లాల్లోని, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే మన ఓటర్స్ ఉన్నారో, చదువుకోవడానికి వెళ్ళినటువంటి ఫ్రెష్ ఓటర్స్ ఎవరైతే ఇతర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలింగ్ 13/5/2024 అంటే మే 13వ తారీఖు నాడు ఎక్కడున్నా సరే మీరందరూ ఏలూరు జిల్లాకి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చక్కటి ఏర్పాట్లు చేశారు. ఏలూరు కోటదెబ్బలో ఉన్న జూనియర్ కాలేజీలో నేను కూడా ఇప్పుడే నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషను పరిస్థితులను అర్థం చేసుకొని కొంత ఇబ్బంది జరుగుతుందని మరలా ఇవాళ రేపు కూడా 7, 8 తారీఖులు కూడా ఎక్స్టెండ్ చేసి ఇచ్చినందుకు ఎలక్షన్ కమిషన్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓటు హక్కు ఉన్న ప్రతి వారు ఓటు వేయాలి. అలాగే ఉద్యోగులందరూ కూడా తప్పనిసరిగా 100% ఓటు వినియోగించుకోవడానికి చక్కటి అవకాశం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కనుక త్వరగా వచ్చి ఇవాళ రేపట్లో ఉద్యోగులందరూ ఓటు వేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో లాం విద్యాసాగర్ అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.